చాలా నిజం. చాలా అందంగా ఉంటుంది. మిమ్మల్ని చాలా ప్రభావితం చేస్తుంది గూడా ఆ ఊరు. చుట్టూ కొండలుంటాయి. అంటే కొంచెం దూరం ఒకటి పర్స్పెక్టివ్. ఒకటి దగ్గర ఉంటుంది, ఒకటి దూరం ఉంటుంది, ఇంకోటి చాలా దూరం ఉంటుంది. అట్లా చాలా అందమైన కొండలు, షేప్స్ చాలా బావుంటాయి. తర్వాత ఎండాకాలంలో అంతా బోసిపోయి కొండల స్వరూపం, అచనైన రాళ్ళ స్వరూపం కనిపిస్తుంది మనకి. అట్లాగే మళ్ళీ ఎట్లాగే జూన్, జూలై వచ్చేటప్పటికి మెల్లిమెల్లిగా గ్రీనరీ స్టార్ట్ అవుతుంది. ఇక డిసెంబర్ వచ్చేటప్పటికి విరగబూస్తాయి పువ్వులు. ఎంతో అందంగా ఉంటుంది. అసలు అంతకన్నా స్వర్గం ఇంకెక్కడా లేదేమో అని. ఆ ఊరు వాతావరణం నన్ను బాగా ప్రభావితం చేసింది. ఏదో కొన్ని కారణాల వల్ల నేను, మా తమ్ముడు ఒక 2 సంవత్సరాలు ఊళ్ళో మా అమ్మ, నాన్నను హైదరాబాద్‌కి షిఫ్ట్ అయినారు గానీ, మేము ఊళ్ళోనే ఉండాల్సొచ్చింది. ఊళ్ళో చదువుకుంటుంటిమి. సరే వంటమ్మ మిగతా వాళ్ళందరూ ఉండేది. వంట చేసి పెట్టేది మా అమ్మమ్మ గారు. అయితే అప్పుడు ఇంకా అమ్మ, నాన్న ఇంట్లో లేరంటే ఆజాద్ ఎక్కువ గదా మనకి. చెట్టు, పుట్టు అట్లా అన్నీ పట్టుకొని తిరిగేవాళ్ళం ప్రతి చెట్టు. ఎక్కడేదో కొత్తగా పువ్వు పూసిందంటే వాళ్ళ ఇంటికెళ్ళి ఆ చెట్టు చూడటం. ఎక్కడేదో కొత్తగా కాయలు కాసినాయంటే ఆ చెట్టు కొమ్మలు ఎక్కడం. ఇట్లా సైకిళ్ళు తొక్కడం, చెరువులు ఇవన్నీ బాగా ఇష్టం. బాగా ప్రభావితం చేసినాయి. తళతళలాడే ఆ చెరువు పక్క నుంచి గట్టు మీద నుంచి పోతుంటే అంతకైనా అందమైన దృశ్యం ఇంకేముంటుంది చెప్పండి. మీరందరూ అవన్నీ మిస్ అయినారు అని నేను చెప్తాను యంగ్‌స్టర్స్‌కి అందరికీ.